ఏ పుస్తకం అయినా నేను రోజు ఒక పుస్తకం ఎవరిదైనా పూర్తిగా చదువుతాను. దీని గురించి మాట్లాడాలన్నప్పుడు ఇది ఒకసారి చదివినప్పుడు ఒక రీడింగ్ ఇస్తే నాకు మామూలుగా ఒక భావన వచ్చింది. దాని తర్వాత గోపి సార్ ముందు మాట చూశాక నిజంగానే ఇందులో చాలా తాత్వికత, చాలా ప్రేమ భావన, ఈ మానవత్వం మీద అచంచలమైన విశ్వాసం ఈయనకి. అట్లా రకరకాల భావాలు రెండోసారి చదివినప్పుడు, మూడోసారి చదివినప్పుడు చాలా నాకు దీంట్లో ఎన్నో లోతులు కనబడ్డాయి. అయితే సార్ ఆల్రెడీ ముట్టుకున్న సబ్జెక్టులు నేను ముట్టుకోను. కానీ కవి భార్యకు విన్నపం అనే ఒక కవిత, మరి కవులు ఆడవాళ్ళైతే అంటే కవయిత్రులు ఎవరికి విన్నపం చేయాలి? కవికైనా ఒక సమయం ఉంటుంది. కవి ఆలస్యంగా ఇంటికి వచ్చినా భార్య కాఫీ ఇస్తుంది, భోజనం పెడుతుంది. మరి కవయిత్రులకు ఎవరిస్తారండి? కవయిత్రులు వాళ్లే పని చేసుకోవాలి, వాళ్లే వంటలు చేయాలి, పిల్లలను పంపించాలి, అందరికీ అన్ని చూసి రాత్రిపూట ఎప్పుడో తీరిక దొరికినప్పుడే కదా వాళ్ళు కవిత్వం ఏదైనా కళ నేర్చుకోవడం. కాబట్టి ఈయన కవి కాబట్టి కవి భార్యకు విన్నపం చేస్తూ ఆయన్నేమి విసిగించకు, సతాయించకు లేదా అనుమానించకు, ఆయన ఏం చేస్తున్నాడంటే కవిత్వం రాస్తూ ఉన్నాడు అని చెప్తారు. అతడు లోకం తెలిసిన పసివాడు, కవితలు రాసే నెలరేడు. ఈ పదాల అక్షరాల మౌనశ్రీకి వర్తిస్తాయి. ఆయన లోకం తెలిసిన పసివాడు అంటే చిరునవ్వుతో ప్రజల హృదయాల్ని, పాఠకుల హృదయాల్ని లేదా తోటి మనుషుల హృదయాల్ని ఎట్లా గెలవాలో ముందు తెలుసు. సైకాలజీ తెలియకుండా కవులు కాలేరు. ఒక మనిషి మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మనిషి మాటల వెనుక వేదన ఉందా, సంతోషం ఉందా, అసూయ ఉందా తెలుసుకోలేకపోతే కవిత్వం రాయలేము. కాబట్టి ఆయన ముందు చిరునవ్వుతో ఎంట్రీ తీసుకుంటాడు ఎవరి దగ్గరైనా, వాళ్ళకి తర్వాత చాలా ఆత్మీయంగా అయిపోతాడు. యుద్ధంలో గాయపడిన పసిపాపను గుండెకు హత్తుకొని ఉంటాడు ఎవరు? కవి. ఎక్కడో పాలస్తీనా, గాజాలోనో ఉక్రెయిన్లో యుద్ధం అవుతుంటే కవి అక్కడికి వెళ్ళడు, చూడడు. కానీ కవి దాన్ని అనుభూతి చెందుతాడు. చెంది అక్కడ గాయపడ్డ ఒక పసిపాపను గుండెకి హత్తుకొని ఉంటాడు కవి. ఆయన ఏమనకండి. ఎక్కడో అవమానానికి గురి అయిన ఆడబిడ్డను ఓదారుస్తూ ఉంటాడు. అంటే ఏ మణిపూర్లోనో నగ్నంగా ఒక స్త్రీని ఊరేగించి కాల్చి చంపిన ఘటన ఈయన ఇక్కడ బాధపడుతూ ఉంటాడు. కవి మాత్రమే ఇంకా మనిషి. మిగతా వాళ్ళందరూ సగం మనిషిలో పావు మనిషిలో అయిపోయారు. ఒక కవి మాత్రమే ఇంకా మనిషిగా ఉంటాడు. ఎక్కడో నయవంచనకు గురైన మనిషి కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు. కష్టజీవి చెప్తారు కదా, కష్టజీవి ఇరుపక్కల ఉండేవాడే కవి అని. అట్లా బాధితుల పక్షాన లేకపోతే కవిత్వం అనవసరం రాయడం. ఇందులో చాలా కవితలు అట్లానే ఉన్నాయి. నేను ఇదివరకు దిగంబర, గరళం, తప్తస్పృహ 3 చదివాను. ఈ మంటల స్నానంకి వచ్చేటప్పటికి ఈయన కవిత్వం చాలా సాంద్రత పెరిగింది. కవులు సినీ గేయ కవులైనప్పుడు ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఒక ఊహ రాగానే దాన్ని పాటగా ఎట్లా మారుద్దామా అనుకుంటారు. అంటే సరళమైన పదాలతో, మామూలు అంటే కొంచెం సాహిత్య స్థాయి లేని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి అనుకొని దాన్ని పాటగా చేద్దాం అనుకుంటారు. కానీ మౌనశ్రీ కవిత్వం రాసినప్పుడు మంచి చిక్కటి సాంద్రమైన కవిత్వం రాస్తాడు. వచన కవిత్వంలోనే పాట రాసినప్పుడు సరళంగాను రాస్తాడు. అంటే ఆయనలో అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. 2 రకాలుగా రాయగలుగుతారు. ఆయన ఏమంటాడంటే, మట్టి పెడ్డ లాంటి నన్ను మేలిమి బంగారంగా మార్చిన పరుసవేది కవిత్వం అంటాడు. కవిత్వాన్ని అట్లా వర్ణిస్తారు. అలాగే ఇంతకుముందు సారు కళ్ళజోడు కవిత చెప్పారు. కళ్ళజోడులో సారు ఉటంకించని ఒక వాక్యం నేను చెప్తాను. సృష్టి మనిషిని తనలో ఐక్యం చేసుకునేందుకు మనలను ఎంత చక్కగా సిద్ధం చేస్తుందో కదా. ఒక్కొక్క ఇంద్రియాన్ని నెమ్మదిగా స్వాధీనపరుచుకుంటుంది. అంటే ఎట్లా ఇస్తుందో అట్లా తీసుకుంటుంది. ముందు దృష్టిని తీసుకుంటుంది, తర్వాత వినికిడి శక్తిని, తర్వాత మాట్లాడే శక్తిని. మెల్లగా నువ్వు మళ్ళీ ఎప్పటికైనా నాలో లయించవలసిన వాడివే అని తెలుపుతుంది అన్నమాట. అట్లా చాలా తాత్వికత ఉండడం అంటే కళ్ళజోడు లాంటి మామూలు ఒక వస్తువు. అట్లానే ఈయన అరటిపళ్ళ మీద ఒక కవిత్వం రాస్తాడు. ఈ అద్దె ఇల్లు ఖాళీ చేసిన మిత్రుడి అద్దె ఇల్లు మీద రాస్తాడు.
కవిత్వానికి అనర్హమైంది ఏమీ లేదు. దాంట్లోంచి కవిత్వం పిండుకోవడమే ఒక గొప్ప విషయం. తర్వాత స్త్రీల మీద కవికి చాలా గౌరవం, ఇష్టం, ప్రేమ. అవన్నిటికన్నా ముందు చాలామంది కవులు, అంటే మరి వాళ్ళు నిజంగానా ఇంకోట కానీ ఎంత అద్భుతమైన కవిత్వం రాసేవాళ్ళు కూడా భార్యను కవితా వస్తువుగా తీసుకొని రాస్తే నేను ఈమె గురించే రాశానా, నేను ఇంకా గొప్ప సబ్జెక్ట్ తీసుకోవాలి అని అనుకుంటారేమో. కానీ మౌనశ్రీ తన ఇల్లాలి గురించి ఒక 6 కవితలు రాశారు. ఇందులో 6 కవితలు ఎంత బాగుంటాయంటే, నేను ఈ 6 ఉటంకించను కానీ ఇల్లాలి పాదాలు అని ఒకటి రాస్తారు. నేను తన పాదాలే చూస్తుంటాను, నాకు అదే కాలక్షేపం. బయటికి వెళ్ళేటప్పుడు చూస్తాను, లోనికి రాగానే చూస్తాను. ఇందులో కవిత్వం ఏం లేదు. ఇంట్లో పచార్లు చేస్తూ చూస్తాను, నిద్రలో లేచి పదే పదే చూస్తాను, అక్కడ కూడా ఏం కవిత్వం లేదు. అవి సప్తపది నుండి వెంట నడిచిన పారాణి పాదాలు, మది లోపల ముద్రించుకున్న ఆర్ద్రమైన పాదాలు, తనివి తీరా తనువు చాలించేదాకా చూస్తాను. పెళ్లి చూపుల నాడు నా కనుపాపల్లో చిక్కిన పాదాలు, సన్నికళ్ళు తొక్కి సందడి చేసిన పాదాలు, నా కష్టాల్లో కరిగిన జీవనది పాయలు ఆ పాదాలు. తన వెంట నడిచిన పాదాల గురించి, వెండి పట్టీలను కోరని మేలిమి బంగారు పాదాలు. పాదాలే బంగారమైనప్పుడు వెండి పట్టీలు ఏం అడుగుతారు అంటే, ఇది ఇవి ఏం అడగకుండా అట్లా అన్నమాట. ముందర కాళ్ళకు బంధం వేయడం, ఇక మళ్ళీ ఏం అడగకుండా. నిత్యం నా వైపే కదిలే పుణ్యపాదాలు, సృష్టికే జీవన వేదాలు నా ఇల్లాలి పాదాలు. బహుశా ఇల్లాళ్ళ మీద రాసిన వాళ్ళు కూడా కళ్ళ మీదనో నవ్వు మీదనో రాసి ఉంటారు, కానీ పాదాల మీద ఎవ్వరు రాసి ఉండరు. తమ్ముడు ఫస్ట్ టైం పాదాల మీద రాసిన వ్యక్తి అయితే మీరే. అట్లానే చాలా చాలా రాశాడు. కరణేషు మంత్రి, కారణం తెలియదు, ఒక్కోసారి ఇంట్లోనే తప్పిపోయి దిగులు మేఘం అవుతాను. ద్వారాలు కిటికీలు మూసిన కాసేపటికి గదిలోని గోడలు ఊడలుగా మారి 1000 పున్నమల వెలుగులు విరజిమ్ముతాయి. ఎందుకు అంటే, ఎలా కనిపెడుతుందో నా అనురాగ గంగ సడిలేని అడుగులతో వచ్చి తన కౌగిలి కవచాన్ని రక్షణగా తొడుగుతుంది. ఇక్కడ మీరు మోహమో కామమో చూడకండి. ఇక్కడ ఏమిటంటే, ఒక పిల్లవాడు ఒక తల్లిని తప్పిపోతే ఎట్లా వెతుక్కుంటాడో, కొన్నాళ్ళకి ఇల్లాళ్ళందరూ కూడా తల్లులు అవుతారు. పిల్లలకే కాదు, భర్తకు కూడా. అలాంటి ఒక మాతృతత్వాన్ని తన యొక్క భార్యలో చూడడం. అట్లానే ఇంకో కవిత ఉంటుంది, అందులో మనం సెల్ఫీ దిగుదామండి అంటుంది ఆవిడ. ఎందుకు, మనం పెళ్లి చూపులప్పుడు నేను నా కళ్ళతోనే సెల్ఫీ తీసుకున్నాను, అది ఇప్పటికి నా దగ్గర భద్రంగా ఉంది అంటే ఆ ఒక చూపు చూస్తుంది, అందులో 1000 సెల్ఫీలు కనబడతాయి. అంత అంత అంటే చిన్న మాటను కవిత్వం చేయడం, అది చేసింది కూడా పేలవంగా ఉండకుండా చాలా చక్కటి కవిత్వం రాయడం. ఇంకోటి, దిగులు జ్వరం అని ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగింది, ఏమని చెప్పను, ఇది కూడా ఏం కవిత్వం లేదు. తను ముందే చెప్పింది 4 రోజులు ఉండి వస్తానని, అదేంటో తను వెళ్ళిన రోజే దిగులు జ్వరం మొదలైంది. అంటే ఇవి ఇట్లాంటి ఒక 6 కవితలు ఉన్నాయి. ఇవి కాకుండా స్త్రీల మీద, ప్రముఖ సినీ నటి శ్రీదేవి మీద ఒక చక్కటి కవిత ఉంటుంది ఇందులో. అంటే అందరూ ఆమె యొక్క సౌందర్యమే చూస్తారు. మీ దుఃఖాన్ని ఆపండి, పుట్టింది వెలుగు లీనింది రాలిపోయింది, కాకపోతే పుట్టడానికి వెలుగు లీనడానికి మధ్యన ఆమె చేసిన కృషి మనకు గుర్తుండేలా చేసింది. ఒక్క మాట, మీరంతా తన సౌందర్యాన్ని మాత్రమే పొగిడి ఆమె శ్రమతత్వాన్ని తక్కువ చేయకండి. అంటే ఎన్ని కాల్ షీట్స్ కోసం, ఎంత అంటే ప్రేక్షకులకి చాలా ఏళ్ళు అందంగా కనబడడం కోసం ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో, లేదా ఎన్ని కాల్ షీట్లు రాత్రులు పగళ్ళు విరామం లేకుండా ఒక 3 గంటలు 4 గంటలు మాత్రమే నిద్రపోయి ఉండి ఉంటుంది. కవి బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్ చదువుకుంటాం మనం స్కూల్లో. బియాండ్ ద లైన్స్ అంటే అక్షరాలలో కనబడ్డది మాత్రమే కాకుండా అక్షరాల వెనకున్న భావం చూసినప్పుడు మాత్రమే
మనకి ఇట్లాంటిది అర్థమవుతుంది. ఆమె శ్రమతత్వం వెనక ఇదంతా ఉంది. అట్లాగే రంగనాథ్ గారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అంటే ఎందుకు ఈ ప్రపంచం మనుషులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు భరోసా ఇవ్వలేకపోతుంది. అట్లానే చాకలి ఐలమ్మ బట్టలుతికే చేతులతో నువ్వు గుణపం ఎట్లా పట్టుకోగలిగినావు, నీకు అంత స్ఫూర్తి ఎట్లా వచ్చింది అని. తర్వాత రకరకాల కవితలు. ఇట్లా ఆయన సబ్జెక్టు దొరకకపోవడం కాదు, మనం మామూలుగా చూసే ఒక చిన్న విషయాల పట్ల కూడా ఈయన చాలా అలవోకగా కవిత్వం అల్లుతూ ఉంటారు. ఈ ఆలోచన మనకు రాలేదే అనిపిస్తుంది మనం చూసినప్పుడు. చాలా సరళమైన పదాలతోనే సాంద్రమైన కవిత్వం రాయడం మల్లిక్ యొక్క గొప్పతనం. తర్వాత ఇటీవలి కాలంలో ఇంకో మనం ఒక ట్రెండ్ కూడా చూస్తూ ఉన్నాం. కవి అంటే కేవలం విప్లవమే రాయాలి, లేదా అణగారిన వర్గాల గురించే రాయాలి, లేదా ఎప్పుడు దుఃఖాలు కన్నీళ్లు మాత్రమే రాయాలి అనే ఒక ట్రెండ్ ఉంది. ఎవరన్నా ప్రేమ గురించి 2 మాటలు రాస్తే దాన్ని అసలు కవిత్వమే కాదు, అభ్యుదయ కవిత్వం మాత్రమే కవిత్వం అనే ఒక భావన ఉంది. అది రాసిన వాళ్ళని పెద్ద కవులుగా గుర్తించడం లేదు. ఇప్పుడు భావ కవిత్వం అనే మాటే మాట్లాడొద్దని. కానీ సినిమా వాళ్ళకి అదే పెద్ద సరుకు కదా. సినిమాల్లో చాలా రోజులైంది సిచ్యుయేషనల్ సాంగ్స్ పోయి డ్యూయెట్లు మాత్రమే మిగిలినాయి. ఒకటైతే డ్యూయెట్లు, లేకుంటే హీరో కాలు పెట్టగానే భూమి దద్దరిల్లి వెనకాల చాలా చప్పుళ్లతో హీరో ఎంట్రీ పాట ఒకటి. ఇంకా కొన్ని సినిమాల్లో అయితే లాస్ట్లో దేవుణ్ణి పూజ చేసేటప్పుడు లేదా అడిగేటప్పుడు కూడా రావా దిగిరావా నీ సంగతి చూసుకుంటా అనే టైపు పాటలు, అంటే వేప మండల అవి పట్టుకొని. ఒకప్పుడు దేవుడి పాటలు వింటుంటే చాలా ఆర్ద్రంగా చాలా బాగుండేవి. ఇప్పుడు దేవుణ్ణి కూడా డైరెక్ట్ నిలదీసే పాటలు. అట్లా కాకుండా ఈయన ఒకప్పుడు భానుమతి పాట ఉంది, ప్రేమే నేరం అవునా అని. ప్రేమ నేరం ఎప్పుడు కాదు కదా, ప్రేమ లేకనే కదా ప్రపంచం ఇంత దరిద్రంగా ఉంది. ప్రేమ లేక ప్రేమించే వాళ్ళని చూడలేకనే కదా మారుతిరావులు ఇట్లాంటివి పుట్టుకొస్తున్నారు. కాబట్టి ప్రేమ అవసరం. ఈ ప్రేమ మీద ఒక 20 కవితలు రాశారు. కేవలం ప్రేమ మీదనే ఈయన చాలా కవితలు రాశారు. దాంట్లో కూడా ఒక మంచి కొత్తదనాన్ని చూపించారు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఈనాడు అంటాడట, ఆమె నాతో మాట్లాడడం లేదు అని. మళ్ళీ ఆ చెట్టు ఏమీ చెప్పదట. ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి ఆమె నాతో మాట్లాడడం లేదు అంటే ఆ పువ్వు కూడా కొంచెం పరిమళం ఇచ్చిందట, అంటే ఆ పువ్వు సువాసన ఆగ్రహించారు. అట్లానే ప్రతి చెట్టు దగ్గరికి వెళ్తే నీడ ఇచ్చిందనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు నాతో మాట్లాడటం లేదు అని అడగలేక అట్లా నిలబడి ఉన్నాడు అనమాట. ఆయన పెదాలు వణుకుతున్నాయి ఇవన్నీ. ఆమె ఓహో అదా సంగతి అంటదనమాట. అంటే నీకు ఇప్పుడు ఎలా అర్థమైందంటే, నాకు అన్నీ అర్థం అవుతాయి, జారిన నీ కన్నీళ్లు వణికిన నీ పెదాలు నాకు నీలోని దుఃఖాన్ని వర్ణించి మరీ చెప్పాయి అని. అంటే అది ఎలా సాధ్యం అని నేను అడిగితే, అందరూ మనతో మాట్లాడుతూనే ఉంటారు, మౌనంగానో మాటలతోనో. మౌనంలో ఉన్న మాటలు మనం తెలుసుకోవాలి. ఆకు రాలడం, పువ్వు ఊగడం భాషలు కావా? వాటిని అర్థం చేసుకోవాలంటే మనకి నిర్మలమైన హృదయం ఉండాలి అని ఆమె చెప్తుంది. అట్లా చాలా. ఇంకా ఈయన ఈ ప్రేమ మీద ఇన్ని రాసిన తర్వాత ఈయన కవిత్వంలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏముందంటే కథన రీతి. అంటే కొన్ని కవితలు ఎట్లా ఉంటాయంటే ఒక కథ చెప్పినట్టు ఉంటాయి. ఒక పక్షి, ఆ పక్షి వెళ్ళి ఒక చెట్టు మీద వాలి చూస్తూ ఉంటుంది. ఆ పక్షి ఇంకో పక్షి తన వైపు చూడటం లేదని ముక్కు ఇట్లా ఇట్లా అంటుంది. చివరికి ఆ ఇంకో పక్షి ఎటో చూస్తూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత ఆ పక్షి ఇటు చూశాక ఈ లేలేత పక్షి ఆనందిస్తూ ఉంటుంది. పిట్ట చిన్నదే అనే కవిత అది. అంటే పక్షులకు కూడా ప్రేమ భాష తెలుసు అని అంటారు. అంటే ఇదంతా ఒక వాక్చిత్రం, మనం ఆ దృశ్యం చూస్తున్నట్టుగానే ఉంటుంది. మౌనశ్రీ గారి చాలా కవితల్లో ఈ పిక్చరైజేషన్ ఉంటుంది. కథ చెప్పిన విధానం ఒకటి, మనం ఆ దృశ్యాన్ని ఇప్పుడే చూస్తున్నామా
అన్నట్టుగా ఉంటుంది. చాలా కొన్ని కవితల్లో వ్యంగ్యం, అధిక్షేపణ ఉంటుంది. అంటే ఎత్తి పొడుపు, నువ్వు ఈ ప్రపంచాన్ని పట్టించుకోన, నువ్వు నీ విజయం వెంట నువ్వు నడుస్తూ వెళ్ళిపో, అప్పుడు ఈ ప్రపంచం నిన్ను చూస్తుంది అని. అట్లానే ఈక, ఒక పక్షి ఈక గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉన్నప్పుడు కవికి ఒక ఊహ వస్తుంది. ఈ పక్షికే, ఈ ఈక పక్షి విదిల్చక ముందు పక్షికి అంటి పెట్టుకొని ఉన్నప్పుడు ఈ ఈక ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి ఉంటుందో కదా, అంటే ఎంత చైతన్యంగా ఉండి ఉంటుందో కదా. అలాంటి పక్షి ఈక పక్షి నుంచి రాలిపోయాక కూడా ఆ స్ఫూర్తి తీసుకొని గాల్లో తేలికగా ఎగురుతుంది. ఎగిరి ఎగిరి ఒక సోమరిపోతు మీద వాలుతుంది. అప్పుడు కూడా సోమరిపోతు లేవడు. అంటే మనం ఈక నుంచి కూడా నేర్చుకోవాలి. కుక్క చెప్పిన పాఠం అని కూడా ఒక పోయం ఉంది. అంటే ఒక కుక్క నుంచి, ఒక ఈక నుంచి, ఒక అరటి పండ్ల నుంచి, కళ్ళజోడు నుంచి కూడా కవిత్వాన్ని తీసుకురాగలిగిన మంచి కవి, సుకవి మౌనశ్రీ. లాస్ట్కి ఒక విషయం చెప్తాను. ఈయన కవిత్వంలో చాలా కొటేషన్లు కనబడతాయి. అంటే మనం మంచి మాటలు, పదే పదే గుర్తు చేసుకోవాల్సిన మాటలు. మనం విషాదం అనే కవితలో అంటారు, దుఃఖాన్ని అనుభవించడం మానేసి నటించడం కంటే పెను విషాదం మరేది లేదు. అంటే మనం దుఃఖం కూడా నటిస్తున్నాం ఈ మధ్య. అట్లానే ఎప్పుడు ఎవడి నినాదాన్నో అరవకు, నువ్వే ఒక నినాదంగా మారడం మరవకు. మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా తల్లి భాషలో దుఃఖించినప్పుడే కుదుట పడతాడు. మనకి ఎన్ని భాషలైనా రాని, మన భాషలో మనం ఏడుస్తేనే ఆ దుఃఖం అనేది పోతుంది అని. జీవితం ఊకదంపుడు కాదు, అంతు చిక్కని పద్మవ్యూహం, అది కవికే తెలిసిన జీవన రహస్యం. ఏం చేయబోతున్నావో ఎవరికి చెప్పకు, ఏం చేశావో మాత్రం అందరికీ చెప్పు. అది కొందరికి పాఠం అవుతుంది, మరికొందరికి గుణపాఠం అవుతుంది. జ్ఞానదీపం వెలగాలంటే శ్రమ చమురు పోయాల్సిందే, మనసు పవిత్రం కావాలంటే భ్రమ ముసురు వీడాల్సిందే. అట్లానే అవసరాన్ని బట్టి నిలకడతో పాటు పరుగు, శాంతంతో పాటు పంతం సమపాళ్లలో ఉండాలి అంటారు. చివరికి ఈయన్ని అసలుగా పట్టించే ఒక కవిత మనిషితనం అని ఉంటుంది. అరవడం అజ్ఞానం, మొరగడం మూర్ఖత్వం, మౌనమే అసలైన మహత్వం, మనిషితనపు జీవనతత్వం. అందువల్లనే ఈయన మౌనశ్రీ అని పెట్టుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మౌనంగా ఉంటూనే మనం చేసే పని చెయ్యాలి అని. మరి మల్లిక్ ఏంటి? లాస్ట్లో ఈ పుస్తకం టైటిల్కి వస్తాను. మన ముఖ్య అతిథి గోపి సార్ మాట్లాడారు, అందుకని నేను దాని గురించి ముందు ప్రస్తావించలేదు. సారే అన్ని మాటలు చెప్పారు. స్నానం ఎవరైనా ఎందుకు చేస్తారు? అలసట తీరిపోవడానికి, శుభ్రపడడానికి స్నానం చేస్తారు. అది గోరువెచ్చని నీళ్ళైతే చాలా సేద తీరుతాం మనం. స్నానం అనేది మనం కోరి ఇష్టపడి చేసేది స్నానం. మంటల స్నానం ఇష్టపడతామా? మంటలు మీద పడతాయి అంతే. కానీ ఆ మంట అనేది ఒక వెలుగుకు సంకేతం, ఒక ఉత్సుకతకు సంకేతం, ఒక ఉద్వేగానికి సంకేతం, ఒక చైతన్యానికి సంకేతం అయినప్పుడు మనం అప్పుడప్పుడు అయినా మంటల స్నానం చేయాల్సిందే అనే ఒక గొప్ప శీర్షిక దీనికి పెట్టారు. స్త్రీలకు మంటల స్నానం తెలియందే ఉంది. ప్రతి స్త్రీ వంట చేసేటప్పుడు కొద్ది గొప్ప కాలుతూనే ఉంటుంది. మగవాళ్ళకి 80% తెలియదు. మగవాళ్ళు 80% మంది ఎవరు వంట చెయ్యరు. ఊరికే కార్టూన్లు, జోకులు అట్లా వేస్తారు. కానీ ఇప్పటికీ ఎవరైనా కొంచెం సహాయం చేస్తే కూరగాయలు కట్ చేసి ఇవ్వడమో, బజార్కి వెళ్ళి తెచ్చి ఇవ్వడమో చేస్తారు. కానీ వంటలు చేసే వాళ్ళు అమెరికాలోనో ఎక్కడో తప్ప చాలా తక్కువ. ఇప్పటికీ స్త్రీలు, మన అమ్మలు అమ్మమ్మలు ఇంకా ఘోరంగా పుల్లలు ఏరుకొని వచ్చి పొయ్యిలో అవి మండకుంటే ఊది ఊది కళ్ళు మంటలు మండి, పొయ్యి మంట మండి, హృదయం మంట మండిన బ్రతుకులు కదా. అటువంటి వాళ్ళు అలా మంటల స్నానం నిరంతరం చేశారు. చేతులు కాలడం అనేది ఒక్కొక్క లెక్కే కాదు. చాలాసార్లు నేను మా అమ్మను అడుగుతూ ఉండేదాన్ని, అమ్మ అట్లా కొర్రాసు ఎందుకు చేయితోనే తీస్తావంటే, అలవాటు అయిపోయిందమ్మ, చేతులన్నీ మొద్దుబారి ఉంటాయి. మనం ఇవాళ గ్యాస్ పొయ్యిలో లైటర్తో వెలిగిస్తాం, కానీ వాళ్ళు ఎంత కృషి చేసి ఉంటారు. పొయ్యి దగ్గర ఉన్నోనికే కాలుతుంది అని ఒక తెలంగాణలో సామెత. ఏం పని చేయనోనికి ఏం కాలదు. మంటల స్నానం ఎవరు చేస్తారు?
తోటి మనిషి యొక్క మంట తెలుసుకున్న వాళ్ళు, తోటి మనిషి యొక్క బాధను తెలుసుకున్న వాళ్ళు, అప్పుడప్పుడు దాన్ని వాళ్ళ పక్కగా ఒడ్డు నిలబడి నీళ్లలో దూకినోడి గురించి మాట్లాడకుండా వీలైనంత మనం కూడా దూకి వాడిని బయటికి లాగుదాం అనే ప్రయత్నం చేసేవాడే మంటల స్నానం గురించి తెలుసుకుంటారు. కాబట్టి అటువంటి మంటల స్నానం ఈ పుస్తకానికి నిజంగా కూడా చాలా సరి అయిన శీర్షిక. దీంట్లో 81 కవితలు ఉన్నాయి, కానీ 108 పేజీలే, 104 పేజీలు కవిత్వం, ఒక 4 పేజీలు మిగతా వివరం. అంటే మరి 108 నెంబర్ కావాలని పెట్టుకున్నాడేమో, 108 ప్రదక్షిణాలు అట్లా